హలో బెస్టీస్, వెల్కమ్ టు యూమిరెడ్డి 777. ఈ వీడియోలో మేము రీసెంట్గా వెళ్ళిన ఒక ప్లేస్ గురించి, అక్కడ మేము ఎలా ఫీల్ అయ్యాము, మా ఎక్స్పీరియన్స్ ఏంటో షేర్ చేస్తాం. మేము వెళ్ళిన ప్లేస్ పేరు మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ పిచ్చవరం అనే విలేజ్లో ఉంటుంది. ఇక్కడ నుంచి పాండిచేరి జస్ట్ 1 hour డిస్టెన్స్. సో ఇక్కడ బోట్ ద్వారా మనము ఆ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఉంటుంది. ఇక్కడ 2 types ఆఫ్ బోట్స్ అవైలబుల్లో ఉంటాయి మనకి, రోబోట్, మోటార్ బోట్. రోబోట్ అండ్ మోటార్ బోట్ ప్రైజెస్ డిఫరెంట్ ఉంటాయి. మేము ఇక్కడ మోటార్ బోట్ కాకుండా రోబోట్ చూస్ చేసుకున్నాం. రోబోట్ ఏంటంటే డీప్ ఇన్ టు ద ఫారెస్ట్ వెళ్ళడానికి మనకు ఛాన్సెస్ ఉంటాయి, మోటార్ బోట్కి అంత ఛాన్సెస్ ఉండవు. సో ఇక్కడ ప్రతి బోట్కి ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది. మనం తీసుకున్న టికెట్ పైన ఆ సీరియల్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ బోట్ అక్కడికి రాగానే మనము ఆ బోట్ ఎక్కొచ్చు. సో మనని ఒక పర్సన్ గైడ్ చేసుకుంటూ తీసుకెళ్తారనమాట లోపలికి. ఇక్కడ మనం స్టార్ట్ అయిపోయాము. ఇది మనం ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యే కన్నా ముందు వ్యూ అన్నమాట. సో నేచర్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్లస్ చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ ఈ వాటర్ అంతా కావేరీ రివర్ నుంచి వచ్చే బ్యాక్వర్డ్ వాటర్ అంట. సో ఈ బ్యాక్వర్డ్ వాటర్లోనే ఈ ట్రీస్ అనేది గ్రో చేసినారు. అండ్ దీని డెప్త్ వచ్చేసి 3 feet మాత్రమే అని చెప్పినారు మాకు గైడ్ చేసే పర్సన్. అండ్ ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఏంటంటే ఇక్కడ సునామీ వచ్చినా కూడా అది ఆ ఫారెస్ట్ నుంచి బయటికి రాకుండా స్టాప్ చేయగలుగుతుంది అంట, బికాస్ ఆఫ్ ద రూట్స్ అవన్నీ. అండ్ ఇక్కడ మనకు గైడ్ చేసే పర్సన్స్కి గవర్నమెంట్ ఏం పే చేయదంట. బేస్డ్ ఆన్ ద ట్రిప్స్ వాళ్ళకి ఛార్జ్ అనేది పే చేస్తారంట. ఇక్కడ చూస్తున్నారు కదా ట్రీస్, ఇలాంటి ట్రీస్ మనకు ఫారెస్ట్ మొత్తం ఉంటాయన్నమాట. నాకైతే ఈ వాటర్ అంత నీట్గా ఏం అనిపించలేదు, ఓకే. బట్ చుట్టూ చెట్లు ఇవి నేచర్ అయితే చాలా బాగుంది. మేము అరౌండ్ 12 o'clock వెళ్ళామనుకుంటా. ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ ఎట్ దట్ టైమ్. ఈవినింగ్ అయితే ఇంకా బాగుంటుంది అని చెప్పినారు. అండ్ ఇక్కడ చూడండి ఇలా ఉంటుంది ఫారెస్ట్ అంతా. సో ఈ ట్రిప్ మాత్రం మనకి 40 to 50 minutes అని చెప్తారు, బట్ 1 hour దాకా తీసుకెళ్ళినారు. బాగుంది, నేచర్ అయితే చాలా ఎంజాయ్ చేయొచ్చు. మనకి లోపలికి వెళ్తున్న కొద్దీ ఇట్లా మంచి ఫ్రెష్ ఎయిర్ తగిలినట్టు చాలా కూల్గా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఇది ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటా. బట్ నేనైతే చాలా ఎంజాయ్ చేసిన ఈ ప్లేస్ని. వ్యూ అయితే చాలా బాగుంది అక్కడ. ఇక్కడ చూడండి 2 sides మనకి ట్రీస్ కనిపిస్తాయి. మనం మధ్యలో నుంచి వెళ్తాం అనమాట. ఇట్లా మనం కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే ఇంకా లోపలికి వెళ్తే ఇంకా బాగుంటుంది, సో మీరు మాకు పే చేయండి, మేము లోపలికి తీసుకెళ్తాము అని చెప్తారు. ఒక 2 kilometers వరకు తీసుకెళ్తాము, 500 ఇవ్వండి అని చెప్తారు. మేము ఫస్ట్ అనుకున్నాం ఇంతే ఉంటుందేమోలే ఎందుకు అని, బట్ తను చెప్పినారు ఇంకా బాగుంటుంది మేడం లోపలికి వెళ్దామంటే సరే అని 500 పే చేసినాము. లోపలికి ఇంకొక 2 kilometers వరకు మమ్మల్ని తీసుకెళ్ళినారు. సో లోపలికి వెళ్ళిన కొద్దీ ఇట్లా చెట్లు అనేవి చాలా ఎక్కువైపోయినాయి అండ్ రూట్స్ బాగా కనిపిస్తుంది. వే అనేది చాలా నేరో ఉంటుంది అండ్ డెప్త్ కూడా చాలా తక్కువ అయిపోతుంది. మడ్ ఎక్కువ ఉంటుంది. మనకు చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అనిపిస్తుంది ఆ ప్లేస్. ఇక్కడ చూడండి ఈ ప్లేస్ని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు, పెద్దవాళ్ళు అండ్ ఏజ్డ్ పర్సన్స్ ఎవరైనా కూడా ఈ ప్లేస్ని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఎవరైనా ఒక్కసారైనా ఈ ప్లేస్ విజిట్ చేయాలి. అంత థ్రిల్లింగ్గా, అంత నేచర్ ఫ్రెండ్లీ ఉంది ఎన్విరాన్మెంట్ అంతా. అండ్ ఇక్కడ చూడండి మనం లోపలికి వెళ్ళిన కొద్దీ ఇట్లా చెట్లు ఎక్కువైపోతాయి అండ్ రూట్స్ ఇట్లా బయటికి మనకు చాలా కనిపిస్తాయి. అండ్ వే ఏదైతుందో ఈ వే కూడా చాలా నేరో అయిపోతుంది. ఒక బోట్ వెళ్ళి ఇంకో బోట్ రావాలి అంతే ఉంటుంది. 2 boats at a time we cannot sail. అండ్ ఇది ఇక్కడ చూడండి విజువల్స్ చూడండి, చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చండి ఈ ప్లేస్ని. మనకి గైడ్ చేసే పర్సన్ ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెప్తూ ఉంటారు. ఇక్కడ ఇంత డీప్ ఉంది, ఇక్కడ ఈ మూవీ షూటింగ్ అయింది అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంది, సీ ఫుడ్ ఏది బాగుంటుంది అన్నీ మనకు వాళ్ళు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అండ్ నియర్లీ ఒక 2.5 hours వరకు మేము ఇక్కడ ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లోనే ఉన్నాము. సో మంచిగా ఇక్కడ చూడండి, ఇక్కడ డెప్త్ ఎక్కువ ఉండదు, చాలా తక్కువ డెప్తే ఉంటుంది. ఇది మిడిల్ ఆఫ్ ద మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అనమాట. ఇక్కడ నుండి మనం స్కై చూడండి ఎలా ఎంత బాగుందో.
చాలా బాగుంటుంది. నాకైతే బాగా నచ్చింది. ఐ రికమెండ్ దిస్ ప్లేస్. అండ్ ఇక్కడ బ్యాక్ వచ్చేటప్పుడు చూస్తే ఇక్కడ ఫిషింగ్ కూడా చేస్తున్నారు. సో దిస్ ఇస్ హౌ ఐ ఫీల్. చాలా బాగుంది నేచర్ అయితే. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇస్ మస్ట్ రికమెండెడ్ ప్లేస్ ఫర్ ఎవ్రీ వన్. పాండిచ్చేరికి వెళ్ళే ప్రతి ఒక్కరు ఇక్కడ విజిట్ చేస్తే బాగుంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. యూమిరెడ్డి 777.